అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్లేన్ దోస. ఈరోజు మనం చూడబోయేది ఫుల్ బాయిల్ అండ్ హాఫ్ బాయిల్ ఎగ్స్ ఎలా చేసుకోవాలనేది. అండ్ దీనికి మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెప్పర్, ఎగ్స్ అండ్ సాల్ట్. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. నేను ఈ ప్యాన్ యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే దోశ పెనం యూస్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఎగ్ వేసుకోండి. ఈ హాఫ్ బాయిల్ అనేది మనకు ఒక సైడ్ రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ హాఫ్ బాయిల్లో మనం కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ పైన ఊరికేలా స్ప్రింకిల్ చేసుకుందాము. స్పూన్తో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, అలాగని మీకు ఒకవేళ ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ సాల్ట్ లైట్గా వేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. అలా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్న ఎగ్ని ఒక సైడ్ మాత్రం 2 minutes పాటు అలానే రోస్ట్ చేసి దాన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ యాక్చువల్గా అలానే తిని నోట్లో పెట్టుకుని ఒక్కసారిగా మింగేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇప్పుడు మనం ఫుల్ బాయిల్లోకి వెళ్తే సేమ్ ప్రాసెస్. ఒక ఎగ్ని తీసుకొని ప్యాన్ పైన వేసి అందులోనే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని కాసేపు రోస్ట్ చేయాలి. అలా రోస్ట్ అయిన ఎగ్ని వన్ సైడే తీసేస్తే హాఫ్ బాయిల్ ఆర్ సన్నీ సైడ్ అప్ అని అంటారు. అదే దాన్ని తిప్పి మరో సైడ్ కూడా ఒక 2 minutes పాటు కొంచెం రోస్ట్ చేస్తే ఫుల్ బాయిల్డ్ ఎగ్ అని అంటారు. హాఫ్ బాయిల్ అయినా సరే ఫుల్ బాయిల్ అయినా సరే వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో అయిపోండి ప్లేన్ దోస. బాయ్.